దేవుని బిడ్డలారా, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మీ ముందు తెరిచి పెట్టుకోండి. గత కొన్ని వారాలుగా యేసు ప్రభువారి గురించి మనం నేర్చుకుంటున్నాం. చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పటికి ఇది 5వ వారము. యేసు ప్రభువారి గురించి మనం ఎంత నేర్చుకున్నా తక్కువే. యేసు ప్రభువారి గురించి ఎంత ధ్యానించినా తక్కువే. అనేకమైన సంగతులు ఉన్నాయి దేవుని బిడ్డ. అయితే దీని గురించి యోహాను భక్తుడు ఏమంటాడంటే, యోహాను భక్తుడు తన పత్రికలు ఏమంటాడంటే, యోహాను పత్రిక 21వ అధ్యాయము 24, 25 వచనాలు ఇలా ఉంది. నేను చదువుతున్నాను, జాగ్రత్తగానండి. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుతున్నది. చూసారా ఏమన్నాడు యోహాను భక్తుడు? ఏమంటున్నాడు? అపోస్తుడు అయినటువంటి యేసయ్య శిష్యుడు అయినటువంటి యోహాను గారు ఏమంటున్నారంటే, యేసు ప్రభు వారి గురించి ఆయన 21 అధ్యాయాలు రాశాడు. ఆయన చివరిలో ఏమంటున్నాడంటే, ఇంకా చెప్పాల్సింది ఉంది యేసయ్య గురించి. నేను చెప్పింది చాలా తక్కువ, ఇంకా చెప్పాలి యేసయ్య గురించి. కానీ అలా ఆయన చేసినవన్నీ చెప్పాలంటే ఈ భూమిలో ఉన్న పుస్తకాలు అయ్యి సరిపోవని నాకు తోచుచున్నదని ఆయన ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని అక్కడ ఇస్తున్నాడు చూడండి. కాబట్టి యోహాను ఎవరి కొరకు సాక్షిగా నిలబడ్డాడంట? యేసు ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డాడు. అలాగే ఇప్పుడు యేసు ప్రభు గురించి అనేక విషయాలు తెలుసుకుంటాం కదా. ఆయన గురించి ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకుంది. ఏంటంటే, ఎవ్వరూ జయించలేని శోధనల గురించి ముందు మనం తెలుసుకోవాలి. యేసు ప్రభువారి గురించి తెలుసుకునే ముందుగా ఒక్క నిమిషము, ఎవ్వరూ జయించలేని కొన్ని శోధనలు ఉన్నాయండి. ఆ శోధనలు ఏంటో మనం తెలుసుకోవాలి. మొదటి శోధన ఏంటో తెలుసా? అంటే ఎవ్వరు జయించలేదు ఆ శోధనల్ని. అందులో ఫస్ట్ శోధన ఏంటంటే తిండి శోధన. మన నాలుకకు వచ్చే శోధన తిండి శోధన. ఈ తిండి శోధనని ఎవ్వరు జయించలేరు. ఎవరన్నా ఛాలెంజ్ చేయండి, నేను ఈ తిండి శోధన జయించగలనా అని ఎవరైనా చెప్పగలరు? ఎవరు జయించలేరండి. ఏ మనిషికి తిండి శోధన జయించే శక్తి లేదు. ఈ మనిషి ఈ భూమి మీద జయించలేని శోధనలో ప్రథమ శోధన ఏదైనా ఉందాయా అంటే తిండి శోధన. తిండి చాలా ప్రమాదకరమైంది. అది మనకెంత అది అది తింటేనే మనం ఎలా అయితే బ్రతుకుతున్నామో, కొన్నిసార్లు ఆ తిండి వల్ల కూడా మనం చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. సో తిండి శోధన చాలా ప్రమాదకరమైంది. దీన్ని ఎవరు జయించలేరు ఈ భూమి మీద. పడిపోవటమే ఆ తిండి ముందు. ఆ తిండి కనుక మన దగ్గరికి వచ్చి మనల్ని ఆకర్షించిందంటే ఎవ్వరు దాని నుంచి తప్పించుకోలేరు. అందుకనే ఈ తిండి శోధన ఏ నరుడు జయించట్లేదు. కాబట్టి యేసు ప్రభువారు ఫస్ట్ శోధన ఏది జయించాడు తెలుసా? తిండి శోధన జయించాడు ఆయన. అందుకని అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని ఒక శోధన శోధించింది. ఏమని? ఇదిగో నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను ఏం చేయాలి? రొట్టెలుగా చేసుకుని తిను. చూసారా, ఫస్ట్ శోధన యేసయ్యకి వచ్చింది ఏంటి? తిండి శోధన. ఎందుకంటే తిండి శోధన చాలా ప్రమాదం దేవుని పిల్లరా. తిండి కోసము మనం ఏమైనా కోల్పోతాం. తిండి కోసము మనం దేనికైనా మనం దిగజారిపోతాం. అంత భయంకరమైన శోధన తిండి శోధన. అందుకనే సాతానుకు తెలుసు. అందుకని ఆదిలో మొట్టమొదట శోధించినటువంటి అవ్వను కూడా దేంతో శోధించిందంట? పండుతోనూ శోధించింది. దేవుడు కూడా తెలుసు, దేవుడికి బాగా తెలుసు తిండి శోధనలో వీళ్ళు పడతారు, కాబట్టి ఒక పరీక్ష పెడతాం వీళ్ళకని చెప్పి దేవుడు ఏం చెప్పాడు? ఏ పండైనా తినడు, కానీ ఈ పండు మాత్రం తినవద్దంటే మనిషి ఏం చేశాడు? దాన్నే పోయింది అన్నాడు. చూసారా, తిండి శోధన అంత ప్రమాదకరమైంది. అలాగే రెండో శోధన ఏంటంట? కంటి శోధన. మనిషికి కంటికి కనపడే ప్రతిదీ ఆశిస్తాడని. అంతే మనిషి నైజం, అంతే. కొంతమంది బయటికి చెప్తారు, కొంతమంది బయటికి చెప్పలేరు. ఎందుకంటే నువ్వు కళ్ళతో చూసేది ఎవరు కనబడిద్ది? నేను కళ్ళతో చూసేది మీకు ఎక్కడ కనబడిద్ది? మీరు కళ్ళతో చూసేది నాకు ఎక్కడ కనబడిద్ది? నువ్వేం చూస్తున్నావో ఎవరికి తెలియదు. కొంతమంది నల్ల కళ్ళజోడు పెట్టుకుంటారు, ఎవరిని చూసినా ఎవరికి తెలియదు, సేఫ్టీ కోసం కదా. సో కళ్ళజోడు పెట్టుకున్నా కళ్ళజోడు పెట్టుకోకపోయినా మనము కంటి శోధనను తప్పించుకోవటం అనేది అసాధ్యం. తెలుపులా పెద్ద శోధనలో ప్రమాదకరమైన అంటే మనిషి జయించలేని శోధనలో ఏదైనా ఒకటి ఉందంటే, రెండోది ఏదైనా ఉందంటే అది కంటి శోధన. ఈ కంటి శోధన చాలా పవర్ఫుల్ అండి. ఆ కంటికి కనపడేవన్నీ మనిషి ఏం చేస్తూ ఉంటాడు? ఆశపడతా ఉంటాడు. అందుకే ఇప్పుడు ఏమైపోయిందంటే కళ్ళకు వినోదంగా కనపడేలాగా తయారవుతున్నాయి అన్ని. ఎక్కడ చూసినా సరే కళ్ళకు కనపడేలా డెకరేషన్లు ఎక్కువైనాయి ఈ రోజుల్లో. ఆ డెకరేషన్ వల్ల మనుషులు ఆకట్టుకోలే, అది చూడటానికైనా మనం వెళ్ళాలి అనే ఆకర్షణ ఎక్కువైంది కళ్ళకు. అందుకే కళ్ళ శోధన చాలా ప్రమాదం. అలాగే అందాన్ని పెడతాడు సాతాను. అందం దేనికి కనబడిద్ది? చెవులకు కనబడిద్దా? ముక్కుకు కనబడిద్దా? కంటికే కనబడేది కదా. డబ్బు దేనికి కనబడిద్ది?
కళ్ళకే కనపడిద్ది. ఒక పెద్ద సూట్ కేసు నీ ముందు పెడితే నీ కళ్ళు ఏమనిపిస్తుంది? వామ్మో! ఇంత డబ్బు నాకుంటే ఎంత బాగుండు. ఖచ్చితంగా వచ్చిద్దండి ఆశ. ఒక రూ. 100 పొరపాటున రోడ్డు మీద వెళ్తుంటే నీ కళ్ళకి కనపడి వదులుతావా? పట్టుకుంటావా దాన్ని? అమ్మో! నాది కాదు అని వదిలేస్తావా? నా కష్టార్జితం కాదు, ఇది నా డబ్బు కాదు, ఎవరో పాపం పారేసుకున్నారు, నాకొద్దు ఇదని తీసుకోని వెళ్ళిపోతావా? వెంటనే కళ్ళు ఏం చెప్తాయి తెలుసా? ఏయ్, నువ్వు తీసుకో, నువ్వు కాకపోతే ఇంకోటి తీసుకుంటాడు, నువ్వు తీసేసుకో, దేవుడు నీకు ఇచ్చాడు, నీకు చూపించాడు, ఇట్ట మాట్లాడతాం దేవుడి మాటల్ని కదా. అంటే కంటి శోధన అంత ప్రమాదకరం. కంటికి కనబడి అమ్మాయిలైనా కానీ, కంటికి కనబడి అబ్బాయిలైనా కానీ, కంటికి కనబడి డబ్బునైనా కానీ, కంటికి కనబడి అందానైనా సరే, ఈ కళ్ళు ఏం చేస్తాయంట? కోరుకుంటాయి. ఈ కళ్ళు ఆకర్షిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కంటి శోధనలు ఎవరు జయించలేదు పిల్లలు. అందుకని యేసుప్రభువు ఏమన్నారంటే, నీ కన్ను చెడితే నీ దేహమంతా కూడా ఏమైపోయిందంట? చెడుమయమైపోయింది. నీ కన్ను చీకటైపోతే ఆ చీకటి బహు గొప్పది అంటాడు. అంటే భయంకరమైన చీకటి నీ జీవితంలోకి వచ్చేసింది. కాబట్టి కంటి శోధన ఏ నరుడు కూడా జయించలేరు. కానీ ఎవరు జయించారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు జయించారు. అందుకనే ఆయనకు వచ్చిన రెండో శోధన ఏంటి తెలుసా? కంటి శోధన. ఒకసారి చూద్దాం ఆ మాటలు ఎక్కడ ఉన్నాయో. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 9వ వచనము, 8, 9 వచనాలు. మరుల అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి ఏం చేశాడంట? సాతాను కళ్ళకు చూపించాడు. చూపించకపోతే ఏముండదు శోధన, చూపిస్తేనే శోధన స్టార్ట్ అయింది. అందుకనే అపవాది ఏం చేస్తాడంటే, నువ్వు చూసే చోటకి నేను తీసుకెళ్తాడు, అక్కడ నీకు చూపిస్తాడు. అప్పుడు ఆ శోధనలో నువ్వు పడ్డావంటే ఇంకంతే. అపవాది ఒక చోటకు తీసుకెళ్తాడు, వాడికి తెలుసు ఒక అమ్మాయి అక్కడికి వస్తుందని తెలుసు అపవాదికి. నిన్ను అక్కడ తీసుకెళ్ళి ఆడ పెడతాడు. ఏదో రకంగా ఏదో పని మీదనో ఏదో ఎక్కడో ఏదో ఉద్దేశంతో అక్కడ నువ్వు వెళ్తావు. ఆడికి వెళ్ళంగానే సాతానికి బాగా తెలుసు నీ కళ్ళ గురించి. అక్కడ కరెక్ట్గా నీ కళ్ళు ఎదుట పడేలాగా ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో నీ ముందు పెడతాడు. వెంటనే నీ కళ్ళు ఏం చేస్తాయి? ఆకర్షించడం మొదలు పెడతాయి. అది కావాలని కోరుకునేలా చేస్తాయి. అక్కడ శోధన పడిపోతాయి. కాబట్టి అపవాది ఏం చేస్తాడంటే ముందు మన కళ్ళకి చూపిస్తారు. ఫస్ట్ చూపించిన తర్వాత ఆ చూసిన దాన్ని నువ్వు ఆశించేలాగా నిన్ను శోధిస్తూ ఉంటాడు. అది ఇక్కడ యేసుప్రభువు వారికి కూడా జరిగింది. అపవాది ఏం చేశాడంటే యేసుప్రభువు వారిని ఒక ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్ళి ఆయనకి ఏం చేస్తున్నాడు? అన్నీ ఈ లోక మహిమలన్నీ చూపిస్తున్నాడు. ఈ లోకంలో ఏమైతే అనుభవించగలమో, ఎందులో అయితే మనం ఆనందించగలమో అవన్నీ చూపిస్తున్నాడు యేసయ్యకి. చూపించి ఒక్కటి చెప్పాడు, నువ్వేం చేయాలి తెలుసా? నువ్వేం చేయాలి? ఇవన్నీ నీకు ఇచ్చేస్తా, నువ్వేం చేయాలి? నా కాళ్ళ పట్టుకోవాలి. యేసుప్రభువు వారు అపవాదికి సాగిలు పట్టమంటే ఏంటి దాని అర్థం? అంటే యేసుప్రభువు వారు ఏం చేయాలంట? ఆయన ఏం చేయాలి? పూజించాలి, ఆయన ఆరాధించాలి, సాతాన్ని ఆరాధించాలి, సాతాన్ని పూజించాలి, సాతానికి దండం పెట్టాలి, సాతాన్ని తన హృదయంలో దేవుడిగా ముద్రించుకోవాలి. అది సాతానికి కావాలి. అందుకేం చేశాడంటే, అది నీకు నువ్వు ఈ పని చేస్తే గనక, నన్ను నీ హృదయంలో ముద్రించుకుంటే, నాకు నువ్వు దండం పెడితే, నన్ను నువ్వు పూజిస్తే, నన్ను నువ్వు ఆరాధిస్తే, నన్ను నువ్వు గణపరిస్తే, అంటే దేవుడికి చెందాల్సిన ఘనత నువ్వు ఎవరికి ఇవ్వాలి? నాకు ఇవ్వాలి. ఇంత కండిషన్ ఏం లేదు. నువ్వు దేవుడి కదా ఆరాధిస్తావు, దేవుడి కదా సాగిల పడతావు, దేవుని కదా నువ్వు పూజిస్తావు, దేవుని కదా నువ్వు మయపరుస్తావు. ఒక చిన్న పని చేయి, అది కాసేపు ఆపి నన్ను పూజించు, నన్ను ఆరాధించు, నాకు సాగిలపడు, నాకు మొక్కు. అది కనుక నువ్వు చేస్తే నీకేం కావాలంటే అది ఇచ్చేస్తా. పో, ఏం కావాలని ఇచ్చేస్తా, నీ కళ్ళకి కనపడిన ప్రతిదీ నీకు ఇచ్చేస్తా అని సాతాను ఒక ఛాలెంజ్ చేశాడు. అక్కడ ఒక శోధన పెట్టాడు. అక్కడ యేసుప్రభువు దాన్ని గెలిచారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే శోధన మనకు పెడితే ఖచ్చితంగా మనం ఓడిపోయేవాళ్ళం. ఈ రోజుల్లో ఆనాడు యేసుప్రభువుని శోధించాడు సాతాను, కానీ యేసుప్రభువు ఆ శోధనని జయించాడు. కానీ మనము జయించలేకపోతున్నాం. నోటి శోధన జయించలేకపోతున్నాము, కళ్ళ శోధనని మనం జయించలేకపోతున్నాం. అందుకని వాటిని జయించడానికి యేసుప్రభువు ఈ లోకంకి వచ్చాడు. అలాగే ఇంకా కొన్ని విషయాలు ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఇక్కడ శిష్యుడైనటువంటి యోహాను గారు ఏం చెప్తున్నారంటే, ఆయన యేసు ప్రభువు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము నేను చదువుతున్నాను జాగ్రత్తగా. 1వ వచనం, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకు చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. మీకు అర్థమవుతుంది అనుకుంటారా? యోహాను భక్తుడు, ఆయన ఎవరు? యేసయ్య శిష్యుడు.
అందరికంటే చిన్నవాడు, ఏ శిష్యుల్లోకెల్లా అందరికంటే చిన్నవాడు. ఈయన ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? యేసు ప్రభువారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అది ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నాడంటే, అయ్యా మేము ఇచ్చే సాక్ష్యం అబద్ధం కాదు, మేము చెప్పేది చాలా నిజమైన సాక్ష్యము, దానికి మేము నిజమైన కంటితో మేము చూసాము, మేము తాకి చూసాము. మీకు ఏదైతే మేము చెప్తున్నామో, ఎవరి గురించి అయితే మేము చెప్తున్నామో ఆ యేసుని మేము ఏం చేశామంట? తాకి చూసాము, మేము పట్టుకుని చూసాము ఆయన్ని, ఆయన చేసే అద్భుతాలు మా కళ్ళారా చూసాము, మేము ఆయన గురించి చెప్తున్నాము అని చెప్తూ యేసు ప్రభువారి గురించి ఈ యొక్క మూడు పత్రికలు రాశాడు. అలాగే యోహాను పత్రిక కూడా రాశాడు. అలాగే శిష్యులందరూ కూడా వాళ్ళకి దేవుడు ఇవ్వబడినటువంటి నడిపింపును బట్టి చాలా పత్రికలు రాశారు, చాలా 4 సువార్తలు రాశారు. వాటన్నిటిలో కూడా వాళ్ళందరూ ఎవరి గురించి సాక్షులుగా ఉన్నారు? యేసు ప్రభు గురించే సాక్షులు ఉన్నారు. తమను తాము గణపరుచుకున్నారా? దేవుని బిడ్డలారా ఆలోచించండి. తమ తాము గణపరుచుకున్నారా? తమ గురించి సాక్ష్యాలు చెప్పుకున్నారా? అలాగే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు పేతురుకి ఒక వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం అంటే, నీవు పేతురువు, నీవు కేఫావు, నీవు బండలాంటి వాడివి, నీ మీద నా సంఘాన్ని కడతానని చెప్పి దేవుడు ఏం చేశాడు? పేతురికి ఒక వాగ్దానం చేశాడు. అలాగే ఇంకో మాట కూడా అంటాడు యేసు ప్రభువు. ఏమంటారంటే, ఇదిగో పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను, నువ్వు దేన్ని బంధిస్తావో ఇక్కడ అది పరలోకంలో బంధింపబడుతుంది, నువ్వు దేన్ని విప్పుతావో అది పరలోకంలో కూడా విప్పబడిద్దని చెప్పి దేవుడు పేతురికి ఒక వాగ్దానం చేశాడు. సువార్త అన్యులకి తెరవబడింది కూడా, తెరిచింది కూడా దేవుడు పేతురు ద్వారానే. అంటే అన్యులకు స్వార్థ వెళ్ళటానికి మొట్టమొదటి స్వార్థ చెప్పింది ఎవరు? అన్యులకి పేతురు గారే. అది పరలోకపు తాళపు చెవి అర్థం. మీకు అర్థమైందండి? దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటాం, ఏదేదో అనుకుంటాం. కాదు, యేసు ప్రభువారు చెప్పిన దానికి అర్థం ఏంటంటే, పరలోక తాళపు చెవులు అంటే పరలోకపు సువార్త అన్యులకు తెరవబడాలి. అది ఎవరు తెరవాలి? అది పేతురు తెరవాలి. అపోస్తల కార్యములు ఉంటుంది, అక్కడ పేతురికి ఇష్టం ఉండదు అన్యులకు వెళ్ళి వాక్యం చెప్పడం. అప్పుడు దేవుడు ఒక దర్శనం ఇస్తాడు. ఆకాశం నుండి ఏం చేశాడంట? అనేక జంతువులు ఒక దుప్పటి మీద అతని ముందు నిలబడ్డాయంట. వచ్చి ఒక స్వరం వచ్చిందంట, పేతురు నువ్వు అన్నిటినీ ఏదైనా చంపుకుంది అంటే, అయ్యా నిషిద్ధమైంది తిన్నంటే, అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని నీవు నిషిద్ధం చేయమాకు అని చెప్పేస్తే ఆ తెర అక్కడ నుండి వెళ్ళిపోయింది, ఆ దుప్పటి. అప్పుడు ఆయనకు అర్థమైంది, అంటే అన్నిళ్ళు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. మేమే పరిశుద్ధులు అనుకునేవాళ్ళం ఎంతకాలం, మేమే ప్రత్యేకం పడినవారు అనుకునేవాళ్ళం, మేమే దేవుడి బిడ్డలు అనుకునేవాళ్ళం, వాళ్ళు దేవుడి బిడ్డలు కాదనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు సువార్త వారికి కూడా తెరవబడుతుంది కాబట్టి ఆ తెరవాల్సింది నేనే, ఇదేనా పరలోకపు తాళపు చెవులు అంటే అర్థమని ఆయనకు అప్పుడు అర్థమైంది. అంటే శిష్యులందరిలో ఉన్నత స్థానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారు? పేతురు గారికి ఇచ్చారు. సో అందరికంటే పెద్దలో ఒక స్థితిలో ఎవరున్నారంట? పేతురు గారు ఉన్నారు. కానీ మిగిలిన శిష్యులు ఏ రోజైనా పేతురు గురించి ఎక్కడైనా ప్రసంగాలు చేయటం మీరు విన్నారా బైబిల్లో? అంత పెద్దోడు కదా, దేవుని కొరకు అంత సేవ చేశాడు కదా, దేవుడి కొరకు అంత సాక్షి ఉన్నాడు కదా, దేవుడి కొరకు తలకిందులుగా వేలాడి చనిపోయాడు పేతురు గారు. ఆయన అనారోగ్యం వచ్చి చనిపోలేదు, ఆయన వయసే చనిపోలేదు. ఆయన ఎలా చనిపోయాడు? హతసాక్షిగా చనిపోయాడు. యేసు ప్రభువారి కొరకు చంపబడ్డాడు. ఆయన అర్ధాంతరంగా అర్ధాయుషుతో చచ్చిపోయాడు యేసు ప్రభువారి కోసం. ఎవరు? అపోస్తులుడైనటువంటి పేతురు గారు. ఆయన చనిపోయాడు, శిష్యులందరూ చనిపోయారు, ఇంకొక ఆయన బతుకున్నాడు, ఆయనే యోహాను గారు. ఆయన తీసుకెళ్ళి ఎక్కడ వేశారంట? నూనెలో పడేశారు. చావలా, నూనెతో ఒళ్ళు కూడా కావాలి ఆయనకి. ఇదేంట్రా బాబు ఎట్టా ఉన్నాడు, ఏంట్రా బాబు అని చెప్పి ఇతను మనుషులతో ఉండకూడదని చెప్పేసి ఒక దీవులో పడేశారు ఆయన్ని. పద్మాసు ద్వీపం అంటారు. అంటే చుట్టూ నీళ్లు ఉంటాయి, ఇంక మనిషి బయటికి రాలేడు, తినటానికి అన్నం ఉండదు, ఎవరు అక్కడికి వెళ్ళటానికి లేదు, ఎవరు ఇటు రావడానికి లేదు. తీసుకెళ్ళి ఆ పద్మాసు ద్వీపంలో పడేశారు. ఎట్టయినా సావని వీడికి అన్నం లేకుండా అని చెప్పేసి ఆ పద్మాసు ద్వీపంలో యోహాను భక్తుని పడేస్తే ఆయన ఒక్కడే బతికాడు. ఇక ఆయనైనా పేతురు గురించి చెప్పాడా? ఆయన ఎన్ని పత్రికలు రాశాడు? యోహాను సువార్త రాశాడు, 21 అధ్యాయాలు. యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక. అలాగే ప్రకటన గ్రంథం ఎన్ని అధ్యాయాలు రాశాడు? 22 అధ్యాయాలు ఉన్నాయి. ఎక్కడైనా ఈ యోహాను భక్తుడు పేతురు గురించి ప్రసంగం చేశాడా? ఆలోచించండి, చేశాడా ప్రసంగం? ఇప్పుడు కూడా పేతురు గురించి ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు, మా గురించి మేము ప్రకటించుకోకూడదు, మేము ఎంత గొప్ప దైవజనులమైనా సరే, మేము ఎంత భక్తులమైనా సరే, మేము దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డా సరే, మా నోట వెంబట చెప్పాల్సింది, మేము పొగడాల్సింది, మేము గణపరచాల్సింది ఎవరయ్యా అంటే యేసు ప్రభువుని మాత్రం. అంతే. ఈ భూమి మీద అపోస్తలుల కంటే గొప్ప సేవ ఎవరు చేయలేదండి. ఇంకంతే చేయలేరు కూడా ఎవరు. ఈ రోజు చాలా మంది సేవకున్నారు, నేను కాదనట్లేదు, ఒక్కొక్కరికి తలాంతుని బట్టి ఒకళ్ళు గొప్ప గొప్ప వాడబడ్డారు దేవుని కొరకు. కానీ ఎంత వాడబడిన ఎంత సేవకులైనా సరే ఈ 12 మంది అపోస్తలకు మించి ఎవరు సేవ చేయలేదు దేవుని పిల్లలు ఈ రోజుల్లో. ఎందుకంటే చచ్చేదాకా వాళ్ళకి తినటానికి తిండి కూడా లేదు దేవుని పిల్లరా. అపోస్తలకి ఎలా 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 సేవ చేశారు తెలుసా? ఈ రోజు సేవకులందరికీ సమృద్ధిగా ఉంది. ఎవరికి సమృద్ధిగా లేదు చెప్పండి? ఒకప్పుడు నడిచెళ్ళిన సేవకుడు ఈ రోజు కారుల్లో తిరుగుతున్నారు. ఒకప్పుడు ఏం లేవని సేవకుడికి ఈ రోజు బైక్ ఉంది.
ఒకప్పుడు ఏమి లేని సేవకుడికి ఏదో ఒక రకంగా కానుకల రూపంలో ఏదో ఒక రకంగా మంచిగానే పోషింపబడుతున్నారు, మంచిగానే ఉన్నారు, మంచి స్థాయిలో ఉన్నారు, ఉండి సేవ చేసుకుంటున్నారు, మంచిదే, దేవుని స్తోత్రం. కానీ అపోస్తులు అలా కాదు దేవుని బిడ్డలారా. అపోస్తులు ఎంత సేవ చేసినా వాళ్ళకి తినటానికి తిండే ఉండేది కాదు. తిండి పక్కన పెడితే ఉండటానికి గూడు లేదండి అపోస్తులకి. అందులో ఒక ఆయన సాక్ష్యం ఏంటి తెలుసా? యేసయ్య ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తానని చెప్పిన ఆయన తోమా గారు ఇండియాకి వచ్చాడు, భారతదేశానికి వచ్చాడు. ఆయన ఎక్కడ పడుకున్నాడు తెలుసా? ఒక చిన్న గుహలో పడుకున్నాడు. ఇల్లు లేదు ఆయన. తోమా గారికి ఏం లేదంట, ఇల్లు లేదు. రావటం ఇండియాకి వచ్చాడు. ఆయన ఇండియాకి వచ్చి సేవ చేశాడు. కేరళలో ఉన్నాడు, ఇల్లు లేదు ఆయనకి. కానీ ఆయన 7 మందిరాలు కట్టాడు, 7 సమాజ మందిరాలు కట్టాడు. కానీ ఆయన మాత్రము ఇలా మందిరాలు ఉండలా, అక్కడ కూడా ఉండలా. ఆయన 7 మందిరాలు కట్టి కూడా అక్కడ ఉండలా. ఆయన ఎక్కడున్నాడంట? ఒక గుహలో కూర్చుని పడుకున్నాడు. ఆ గుహకు చెన్నైలో మద్రాసులో ఉంటుంది లిటిల్ మౌంట్, థామస్ లిటిల్ మౌంట్ అని పేరు పెట్టారు ఆ కొండకి. ఆ కొండలోకి నేను వెళ్ళి చూసా ఒక రోజు. వెళ్తే ఎంత బాధ వేసిందంటే, ప్రభు ఇక్కడ ఉంది తోమా, వామ్మో ఇక్కడ బతికాడా ఆయన, ఇక్కడ సేవ చేసి, ఇక్కడ పడుకుండి, ఇక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి సేవ చేశాడా అని నాకు అనిపించింది. ఇంతకంటే ఎవరు చేస్తారు ఈ భూమి మీద సేవ ఇంత గొప్పగా? ఆయన అక్కడున్నాడు తెలుసుకుని ఆయన అక్కడ తరుముతుంటే ఆ గుహలో చిన్న కంత ఉంటుంది, ఆ కంత నుండి దూరి పారిపోయి ఇంకొంచెం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. థామస్ మౌంటైన్ ఉంటుంది, ఆ చిన్న కొండ నుండి ఆ పెద్ద కొండకు పరిగెత్తుకుంటూ పారిపోయాడు. అక్కడ ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటుంటే ఈయన కనిపెట్టి పొలుగుతో ఆయన వెనక నుండి గుంచి చంపేశాడు. తోమా గారు పొలుగుతో అంటే బల్లెముతో గుచ్చబడి చంపబడ్డాడు. అపోస్తులు అనేటువంటి తోమా గారు. ఆయన చనిపోయే స్థితికి ఆయనకు సరైన బట్టలు లేవు, ఆయన ఉండటానికి సరైన ఇల్లు లేదు, ఆయన చేతిలో చిల్లి గవ్వలేదు, అలాగే చచ్చిపోయాడు ఆయన. ఎంతకంటే గొప్ప సేవ ఎవరు చేస్తారు ఈ భూమి మీద? ఆయన గురించి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. కానీ వాళ్ళందరూ ఎవరి గురించి చెప్పారు తెలుసా? ఆ 12 మంది అపోస్తులు, ఆ 12 మంది శిష్యులు ఎవరు కూడా వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పుకోవాలా. వాళ్ళు ఒక్కళ్ళనే చెప్పారు, ఒక్కళ్ళ గురించి చెప్పారు. ఎవరి గురించి చెప్పారు? ప్రభు అయిన యేసు గురించే మేము చెప్పాలి, యేసునే మేము గణపరచాలి, యేసునే మేము పూజించాలి, ఆయన్నే ప్రజలు పూజించాలి, ఆయనకు మించి ఇంకెవరిని పూజించకూడదు ప్రజలు. ఇది అపోస్తలుల స్వార్థ. అందుకే బైబిల్ వాళ్ళతోనే ఆగిపోయింది. వాళ్ళ తర్వాత ఎవరు బైబిల్ రావడానికి దేవుడు అనుమతించాలి. ఒకవేళ ఈ రోజు కనుక అనుమతించుంటే దేవుడు, అందులో సగం పుస్తకాలు ఎవరి గురించి ఉండేవి? వాళ్ళ గురించే రాసి పెట్టుకునేవాడు. దేవుడి గురించి ఉండేది కాదు. ఇక ఏ పుస్తకమైనా తీయండి దేవుని పిల్లరా, ఏ పుస్తకమైనా చదవండి. కొత్త నిబంధనలో ప్రతి పేజీ యేసయ్యను చూపించేదే చివరికి. కానీ ఈ రోజులు ఏమైపోతుంది తెలుసా? మనుషుల్ని చూపించడం ఎక్కువైపోతుంది. మనుషుల గురించి చెప్పుకోవటము, మనుషుల్ని గణపరచుకోవటము, మనుషుల్ని ఆరాధించటము, మనుషుల వల్లే జరుగుతుంది చెప్పుకోవటం. సాతానికి ఇది కావాలి. సాతాను ఏం చేయాలి? వాడిని పూజించేలా చేయాలి. వాడిని ఎలా పూజించాలి? వాడి కనపడ్డ కంటికి నీకు సాతాను కనపడతాడా? కంటికి నీకు సాతాను కనపడ్డు. కాబట్టి సాతాను యొక్క ప్లాన్ ఏంటంటే, వాడి ట్రాప్ ఏంటంటే, వాడి వల ఏంటంటే, వాడు మనకు ఉచ్చేసాడు. ఏంటంటే దేవుణ్ణి మించి నువ్వు ఎవరిని ఆరాధించిన ఆరాధన ఎవరికి వెళ్ళిద్దంట? డైరెక్ట్గా సాతానికి వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకో, జాగ్రత్త, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభువుని ఆరాధించకుండా, యేసు ప్రభువుని పూజించకుండా, యేసు ప్రభువుని ఘనపరచకుండా, యేసు ప్రభువుని మహిమపరచకుండా నువ్వు ఎవరిని మహిమపరిచినా ఆ మహిమ, ఆ పూజ, ఆ ఆరాధన ఎవరికి వెళ్ళిపోతుంది? డైరెక్ట్గా సాతానికి వెళ్ళిపోతుంది. అది వాడికి కావాలి. అలా చెయ్యాలంటే నిన్ను ఎలా ట్రాప్ చేయాలి? వాడు యేసయ్యని తగ్గించాలి, మనుషుల్ని ఏం చేయాలి? హెచ్చించబడేయాలి, పైకి లేపేస్తాడు సాతాను. యేసయ్యని ఏం చేసేస్తాడు? బొట్టగా చేసేస్తాడు. యేసయ్య గురించి ప్రసంగమే ఉండదు. గంట ప్రసంగం వింటే ప్రసంగం అంతా ఎవరి గురించి? 40 నిమిషాలు వ్యక్తుల గురించే ఉంది ప్రసంగం ఈ రోజుల్లో. ఎక్కడ ప్రసంగాలు విన్నా సరే గంట ప్రసంగం చేస్తే ఒక వ్యక్తి, కొంతమంది ఉన్నారు, అందరు కాదు, గంట ప్రసంగం చేస్తే 40 నిమిషాలు వాళ్ళ గురించే డబ్బా కొట్టు కూడా సరిపోయింది. భజన యేసయ్య గురించి ఎంతసేపు చెప్పారా అంటే 10 నిమిషాలు అంతే. ఇంక యేసయ్య గురించి మర్చిపోతారు జనాలు. యేసయ్యని మర్చిపోయి ఈ మనుషుల్ని మెల్లేసుకుని వస్తారు. వచ్చేటప్పుడు మనము వాక్యం వింటున్నప్పుడు ఎవరి గురించి వింటున్నామో తెలుసుకోవాలి. అందుకే యోహాను భక్తుడు, నేను ఇదంతా ఎందుకు చెప్పాను, అందుకే యోహాను భక్తుడు గారు ఆయన మొదట వచ్చిన చూడండి ఏం చెప్తాడు, ఏమని స్టార్ట్ చేస్తున్నాడు చూడండి ఒకసారి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము ఒకసారి చదువుకుందాం మనం. ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు చూడండి ఒకసారి. జీవవాక్యమును గూర్చినది. ఆయన స్టార్టింగ్ ఇంట్రడక్షన్ చూడండి. ఎవరి గురించి అంట? ఎవరా జీవవాక్యం? ఇదే యోహాను గారు జీవవాక్యం అంటే ఏంటో వివరించాడు యోహాను పత్రికలో. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ రోజు ఏమన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే, చూసారా, ఆ వాక్యం అని యేసయ్య గురించి చెప్తున్నాడు యోహాను గారు. అదే ఇక్కడ రాస్తున్నాడు ఆయన, జీవవాక్యమును గురించినది. ఇప్పుడు మేము చెప్పేది ఎవరి గురించి? యేసు ప్రభు గురించే. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో,
కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు చదవండి దేవుని బిడ్డలారా, ప్రతి పుస్తకాన్ని చదవండి బైబిల్ తెరిచి. వాళ్ళందరూ కూడా ఎవరు తమ గురించి ప్రసంగాలు చేసుకోవాలా, వాళ్ళందరూ ఒక్కళ్ళ ఆయన గురించి చెప్పారు. ఆయనే ప్రభు అయిన యేసుని చూపించారు. అందరూ కూడా యేసునే మహిమపరిచారు వాళ్ళందరూ కూడా. ఈ రోజుల్లో ఇదే యోహాను భక్తుడు ఏమన్నాడు చూడండి. ఇదే రెండవ అధ్యాయము 16, 17, 18 వచ్చిన చదువుతున్నాను, మీరు జాగ్రత్తగానండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. తర్వాత చూడండి, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియా. చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, ఏమన్నాడు ఆయన? చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, చివరి దినాలు ఉన్నాం. ఏమన్నాడు ఇంకా? క్రీస్తు విరోధి వచ్చునని వింటిమి కదా, ఇప్పుడును అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత యోహన్ గారు ఏమంటున్నారు? జాగ్రత్త, మనం కడవరి దినాల్లో ఉన్నాము, అనేక మంది క్రీస్తు విరోధులు వస్తారు, ఇప్పుడు వచ్చారు అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఎవరా ఇంతగా క్రీస్తు విరోధులు? క్రీస్తుని చాటకుండా, క్రీస్తుని గణపరచకుండా, యేసు క్రీస్తుని మహిమపరచకుండా, యేసు గురించి హెచ్చించకుండా తమ్మును తాము హెచ్చించుకున్నారంటే మాత్రము అదంతా క్రీస్తు విరోధంగా తయారైపోయినట్టు వాళ్ళందరూ. మనం ఎవరమైనా సరే యేసు ప్రభువాన్ని చూపించకుండా మనుషుల్ని గనక మనం చూపిస్తున్నామంటే, అందుకనే రోమాపత్రికలో పౌలు ఒక మాట అంటాడు, ఇది మనం నేర్చుకోవాలి పిల్లరా. రోమాపత్రిక ఏముందో ఒకసారి చూద్దాము. రోమాపత్రిక 10వ అధ్యాయము 16, 17 చదవం ఒకసారి బైబిల్. అయినను అందరూ స్వార్థకు లోబడలేదు ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి గురించి వినాలంట మనం? ఎవరి గురించి వినాలి? నువ్వు యేసయ్య గురించి వినాలి. నువ్వు మనుషుల గురించి విన్నావు అనుకో, బాగానే ఉంటుంది, అబ్బా భలేగా ఉంటుంది అంటుంది, కానీ నీకు విశ్వాసం రాదు. నీలో విశ్వాసం ఉండదు, నీలో విశ్వాసం చచ్చిపోయింది, అడగారిపోయింది. ఎందుకంటే విశ్వాసంలో కర్త, దాన్ని కొనసాగించేది ఎవరండి? యేసు ప్రభువారు విశ్వాసాన్ని కొనసాగించేది మనుషులు కాదు, సేవకులు కాదు, నేను కాదు. విశ్వాసాన్ని కొనసాగించేది మీ మధ్యలో ఉన్న విశ్వాసాన్ని, మీలో విశ్వాసాన్ని కొనసాగించేది ఎవరంట? యేసు ప్రభువారు. కాబట్టి మీరు ఎవరి మాట వినాలి? ఎవరి గురించి వినాలి? క్రీస్తుని గురించిన మాటే మీలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఇంక ఎవరి గురించి చెప్పుకున్నా ఆ డబ్బా కొట్టుకున్నట్టు తప్ప అది దేవుని మహిమపరిచినట్టు కానే కాదు. జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం వినే మాటలు ఏమి వింటున్నాం జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది బైబిల్ తెరుస్తారు, బైబిల్ తెరిచి ఇక చెప్తా ఉంటారు, నేను అలా చేశాను, నేను ఎలా చేశాను, నన్ను అలా దేవుడు వాడుకున్నాడు. అలా చెప్పుకోవాలని పోతే అపోస్తలులు ఇన్ని 100 బైబిల్ రాసేవాళ్ళు. ఇలాంటి బైబిల్ 100 కాదు, 1000 కోటి రాసేవాళ్ళు. ఏ రోజు వాళ్ళు అలా చెప్పుకోలేదు కదా. ఎందుకు చెప్పలేదు? వాళ్ళకి అవసరం లేదు. మా గురించి ఎందుకు, మా సోది ఎందుకు? క్రీస్తు మాటలు మేము చెప్పాలి, క్రీస్తు ఏమేం చేశాడో చెప్పాలి. మేము ప్రజలందరూ వాళ్ళ మైండ్లో యేసే ఉండాలి, వాళ్ళ హృదయాల్లో యేసే ఉండాలి, వాళ్ళ ఇళ్లలో యేసే ఉండాలి. ఈరోజు ఎంతమంది ఇళ్లలో యేసే ఉన్నాడండి? మనుషులు ఉన్నారు. అందుకే మనుషులు లాంటి మనస్తత్వాలు వాళ్ళలో ఉంటున్నాయి. దేవుడి ప్రేమ ఉన్నట్లా మనుషుల్లాగే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే మనుషులు ఆరాధిస్తున్నారు కాబట్టి మనుషులాగే ఉంటారు. నువ్వు ఎవరిని ఆరాధిస్తావో నువ్వు వాళ్ళ మారుతావు. నువ్వు క్రీస్తుని ఆరాధిస్తే నువ్వు క్రీస్తులాగా మారుతావు. నువ్వు మనుషులను ఆరాధిస్తే నువ్వు మనిషిలాగే ఉంటావు. మనిషిలో ఏ అవలక్షణాలు ఉంటాయి అయ్యే నీలో ఉంటాయి. ఇంకంతే. భూమి మీద ఎవ్వరు కూడా యేసయ్యకి తగినోళ్ళు కాదండి. అస్సలు యేసయ్యతో పోల్చుకునేవాడు ఎవరికి ఏ అర్హత లేదు, హక్కు కూడా లేదు ఎవరికి. మోషే ఒక మాట అంటాడు, ఏమన్నాడు తెలుసా? నాలాంటి ప్రవక్తను ఒకరిని దేవుడు మీ కొరకు పంపుతానన్నాడు. కానీ మోషేని దేవుడు ఏం చేశాడు? స్టాప్, యు ఆర్ నాట్ వర్ది అన్నాడు దేవుడు. నువ్వు అర్హుడు కాదు, కానీ యేసే అర్హుడు.
యేసయ్య మన పాపాలను విడిమోచించడానికి అర్హుడు. యేసయ్య పాపాన్ని జయించడానికి తగినవాడు. యేసయ్య పాపాన్ని జయించాడు. ఏ మనిషి పాపాన్ని జయించలా. పాపాన్ని జయించలేని మనిషి ఎంత గొప్పోడైనా కావచ్చు, అతను ఆరాధించకూడదు, ఇది దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎంత గొప్పోడైనా కావచ్చు, వాళ్ళు దేవుని కొరకు ఎంత గొప్పగా సేవ చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు పాపాన్ని జయించలా. అందుకే దేవుడు మోషేకి ఏం చెప్పాడు? నువ్వు కణాల్లో అడుగు పెట్టడానికి నీవు అర్హుడు కాదు. ఈ భూమి మీద ఎవరైనా మోషే లాంటి సేవకులు ఉన్నారో మీరు చెప్పండి బైబిల్లో? బైబిలే కాదు, ఇప్పటికీ మోషే లాంటి దర్శనాలు చూసిన సేవకులు ఉన్నారా భూమి మీద? మోషే లాంటి నేరుగా స్వరం డైరెక్ట్గా దేవుడితో మాట్లాడిన వాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉన్నారా? మోషేలాగా దేవుడి వెనక భాగాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే ఎవరు లేరు. అలాంటి మోషేని దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు అర్హుడు కాదని. అంతేకాదు, దేవుడు ఏం చేశాడంటే ఆయన సమాధిని కూడా ఎవరికి ఇవ్వాలి? జనాలకి. ఒకవేళ మోషే సమాధిని జనాలకి ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు? మోషే సమాధిని దేవుని చేసి పెట్టుకుంటారు. ఇది ఒక విగ్రహం అయిపోద్ది. మోషే ఒక విగ్రహం అయిపోతాడు. నన్ను ఆరాధించకుండా మోషే కాళ్ళ మీద పడతారు, సమాధి మీద పడతారు పోయి ఈ జనాలు. అందుకే దేవుడు మోషే సమాధిని దేవదూతను పంపించాడు, పరలోకంలో మిఖాయేలును పంపించాడు. యోధా పత్రికలో ఉంటుంది. సాతానుకి మిఖాయేలు దేవదూతకి వాదన జరిగిందంట, వాగ్వాదం జరిగిందంట. నాకు మోషే శవం ఇవ్వు, నాకు మోషే శవం అంటే మిఖాయేలు ఇవ్వలేదంట. దేవుడు నేను గద్దిస్తాడు, దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు, ఎన్నో పో అని చెప్పేసి ఆ మోషే శవాన్ని తీసుకుని ఎవరికి తెలియకుండా దేవుడు మిఖాయేలు దేవదూత ద్వారా పాతి పెట్టించాడు. ఎందుకు ఆ పని చేశాడు దేవుడు? ఎందుకు ఆ పని చేశాడు? దేవుడు ఆ మోషే శవాన్ని ఏమైంది జనాలకి? ఎందుకంటే జనాల మైండ్ దేవుడు తెలుసు. వీళ్ళు మోసే కాసేపు కనపడకపోతేనే దూడను పూజించడం వీళ్ళు. ఈ మనుషులు ఇంతే. ఈ రోజుకి ఎంతమంది ఇళ్లలో మనుషుల ఫోటోలు ఉంటున్నాయి దేవుని పిల్లరా? ఎందుకు సేవకుల ఫోటోలు మీరు పెట్టుకుంటున్నారు? వాళ్ళు మీకు దేవుళ్ళ? వాక్యాన్ని పెట్టుకోండి. సేవకులు మీ కొరకు చనిపోయారా? సేవకులు మీ కొరకు ప్రాణం పెట్టారా? ఈవెన్ నా ఫోటో పెట్టిన పాపం అది. నేను ఒక అడ్డుకోడు అయిపోతా. ఏ సేవకుడు ఫోటోలు మనం పెట్టకూడదు దేవుని పిల్లల ఇళ్లలో. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం వాళ్ళని పూజిస్తాము. ఇది మనుషుల సైకాలజీ అంతే. ఇది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని పిల్లరా, మీరు సాతానికి ఆరాధన చేయకూడదని నేను మీకు చెప్తున్నా. జాగ్రత్త. సాతాను ఇలాగే ట్రాప్ చేస్తాడు మనల్ని. ఎందుకంటే వాక్యం తెలియక పాపం ఏం చేస్తారు? కానీ సాతాను అదే చేస్తాడు. సాతాను ఏం చేస్తాడంట? వాడిని ఆరాధించేలాగా వలలు పన్నుతాడు, క్రీస్తుని తగ్గిస్తాడు, మనుషులు ఏం చేస్తాడు? భయంకరంగా హెచ్చిచ్చేస్తాడు. ఆ ట్రాప్లో పడిపోతాం మనం. పడకూడదు, జాగ్రత్త. అందుకే అంటున్నాను, అందుకే బైబిల్ చదవాలి మనం. బైబిల్లో యోహాను గారు ఆయన రాసిందంతా కూడా యేసు ప్రభువారికి మించి ఒక్కటి కూడా ఎవరి గురించి లేదు. చివరికి పేతురు గారి నుంచి అసలు లేనే లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఇక పౌలు గారిని తేవాలండి. పౌలు గారిని చెప్తే మీరు వణికిపోతారు. పౌలు గారు ఏమంటాడు తెలుసా? ఆయన స్లాంగ్ కొంచెం కఠినంగా ఉంటుంది. పౌలు గారి మాట ఎలా ఉంటుంది తెలుసా? పౌలు ఎవడరా అంటాడు ఇంతే, అపోలో ఎవడరా అంటాడు అంతే. ఎవరు అంటాం కాదు, పదజాలం చూసారా? ఆయన కోపం వచ్చింది పౌలు గారికి. పౌలు ఎవడు, అపోలో ఎవడు? అసలు ఏంది మీరు ఇట్ట తయారయ్యారు? మనుషుల్ని ఆరాధిస్తా కూర్చున్నారేంటి? అదే ఇంకో సందర్భంలో అంటాడు, మీరు కొందరు పేతురు సంఘం అంటున్నారు, కొంతమంది ఏమో పౌలు సంఘం అంటున్నారు, కొంతమంది ఏమో అపోలో సంఘం అంటారు. ఏంట్రా ఎవరా బాబు వీళ్ళందరూ? అసలు మీ కాపరి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన గద్దించేశాడు అక్కడ బైబిల్లో. కానీ అవి మనకు గుర్తు రావట్లేదు ఈ రోజుల్లో వాక్యాలు చెప్తుంటే మనుషుల గురించి పొగుడుకోవడం ఎక్కువైపోయింది. అందుకే జాగ్రత్త దేవుని పిల్లరా. అందుకే యోహాను గారు ఏమన్నాడు తెలుసా? మేము ఏది చూచితిమో, మేము ఏది వింటిమో, మేమేమి తెలుసుకుంటామో, మేము దేన్ని తాకి చూసామో ఆ జీవ వాక్యాన్నే మేము ప్రకటిస్తున్నాము. ఎంత గొప్ప సాక్ష్యం అండి. యేసయ్య కొరకు వాళ్ళు నిలబడ్డారు. ఈరోజు నీవు కూడా ఇలా యేసయ్యని మహిమపరుస్తున్నావా? లేకపోతే యేసయ్యని పక్కన పెట్టేసి నిన్ను మహిమపరచుకోవటమో, లేకపోతే మనుషులు మహిమపరచటమో, మనుషులు వెనకాల పోవటమో ఇలా జరిగిపోతుంది. ఆలోచించు దేవుని బిడ్డ. జాగ్రత్త. అపవాది ఉచ్చులో పడమాకు, అపవాది ట్రాప్లో పడమాకు. నీకు ఎంత ప్రేమైన ఉండొచ్చు సేవకుల మీద, ఎవరు కూడా యేసయ్యకి మించి లేరు. ఎవరు కూడా యేసయ్యతో సమానము కాదు. ఎవరు కూడా పూజార్హులు కాదు. ఎవరు కూడా పూజనీయులు కాదు. యేసు ప్రభువారి గురించే మనం చెప్పాలి. ఎందుకంటే నువ్వు జయించలేని శోధనని, ఏ సేవకుడు జయించలేని శోధనని యేసయ్య మాత్రమే జయించాడు దేవుని బిడ్డ. ఏ సేవకుడు 4 శోధన ఇంతవరకు జయించలా భూమి మీద. ఏ సేవకుడు కంటి శోధన జయించలా. ఎక్కడొక్కడ పడిపోయారు వాళ్ళు.
మనకు తెలియకపోవచ్చు అంతే. ఈ రోజు పెద్ద పెద్ద సేవకులు అని మనం చెప్పుకున్న వాళ్ళు కూడా ఎక్కడో ఒకసారి ఖచ్చితంగా కంటి శోధనలో, ఈ పంటి శోధనలో పడిపోయి ఉంటారు అనుకుంటారా, మనకు తెలియదు అంతే. అందుకే ఎవరు యేసయ్యతో సమానం కాదు అనుకుంటారా. ప్రతి శోధన గెలిచిన వాడే మన ప్రభు అయినా యేసుక్రీస్తు గుర్తుపెట్టుకో. ఆయన్ని నువ్వు ఆరాధించు, ఆయన నీ హృదయంలో దేవుడిగా ముద్రించుకో. ఆయనకు మించి ఎవరు గొప్పగా. ఆయన ఏమంటున్నాడంటే, ఈ యోహాను గారు ఏమంటున్నాడు, జాగ్రత్త, క్రీస్తు విరోధులు బయలుదేరారు, జాగ్రత్త. సాతాను కుట్ర ఏంటో తెలుసా, నిన్ను ట్రాప్ చేయాలి, నిన్ను వాడికి సాగిల పడేలా చేయాలి. అది సాతాను పన్నాగం అంతే. ఏదైనా చేస్తాడు దానికోసం వాడు. ఎంతైనా శోధిస్తాడు నిన్ను, ఏదైనా నీ కళ్ళకు చూపిస్తాడు. మోసపోమాకు, ట్రాప్ అయిపోమాకు, పడిపోమాకు శోధనలో. నీ దేవుడు ఎవరైనా ఉండాలి, ప్రభు అయినా యేసయ్య మాత్రం. ఎందుకంటే నువ్వు జయించలేని శోధనని, ఈ భూమి మీద ఏ సేవకుడు జయించలేని శోధనని ఎవరు జయించారంట, యేసు ప్రభువు జయించారు. కాబట్టి తీర్మానించుకో, నాయనా ఒకవేళ నా జీవితంలో, నా హృదయంలో ఎవరైనా అడ్డుకు వచ్చారేమో ప్రభా, నువ్వు ప్రార్థన చేయి, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి. యేసయ్య, నేను నిన్ను ఆరాధిస్తున్నాననే భ్రమలో మనుషులు ఆరాధిస్తున్నానేమో, నిన్ను ఆరాధిస్తున్నాననే భ్రమలో ఇంకేదైనా ప్రతిమలు నా ఇంట్లో, నా మనసులో పెట్టుకున్నానేమో, అవన్నీ నేను తీసేస్తా, ఏవి నాకు వద్దు ప్రభా, నాకు నువ్వుంటే చాలు ప్రభా. యోహాను నేరుగా చూశాడు యేసయ్యని, కానీ ఆయన ఏ రోజు బొమ్మ గీలా. ఎందుకంటే ఈ బొమ్మల ట్రాప్లో సాతాను మనల్ని పడేస్తాడని దేవుడికి తెలుసు. అందుకే దేవుడు ఆ పని చేయలా. వీళ్ళు వాక్యాన్ని నమ్మి రావాలి నా దగ్గరికి. విశ్వాసం కలిగి ఉండాలంటే, విశ్వాసం ఎదగాలంటే, విశ్వాసం కట్టబడాలంటే వీరు ఏ మాటలు వినాలి, జీవము కలిగిన యేసయ్య వాక్యం విని ఎదగాలి. వీళ్ళు బొమ్మలకు పడిపోకూడదని యేసు ప్రభువారు ఇప్పటికీ ఆయన బొమ్మ ఎలా ఉంటుంది ఎవరికి ప్రత్యక్షపరచలా. ఒకరోజు చూస్తాం మనం, ఒకరోజు చూసంట మనం ఎలా మారుతామంట. అదే ఈ యోహాను గారు రాస్తారు, అది ఒక్క మాట చదువుకుని మనం ముగింపు చేసుకున్నాం. యోహాను గారు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుతున్న జాగ్రత్తగా అమ్మా. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ అంటే ఏమన్నాడు ఆయన, యోహాను గారు ఏమన్నారు, మనం ఏమవుతాం మనకి తెలియదు ఇప్పటికీ. అంటే పరలోకి వెళ్ళాక మనం ఏముంటాం, ఎలా ఉంటాం, ఏ పనులు చేస్తాం అక్కడ, అది మనకు ప్రత్యక్షపరచబడలా. కానీ ఆయన ఏమన్నా చూడండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఎప్పుడు చూస్తామంట ఆయన్ని, ఆయన వచ్చే రోజు చూస్తాం ఆయన్ని. ఆయన ఎలా ఉన్నాడో అప్పుడు తెలిసిద్ది మనకి, అప్పటిదాకా ఎవరికి తెలియదు. ఆయన్ని చూస్తే నువ్వు ఎలా మారతావంట, ఆయనలాగా మారతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ధన్యత ఇచ్చాడు కదా మనకి. నువ్వు యేసయ్యలాగా మారబోతున్నావు, నువ్వు యేసయ్య పోలికలోకి మారబోతావు ఒకరోజు. ఇది వాళ్ళు చెప్పిన సాక్ష్యం, యేసయ్య గురించిన సాక్ష్యం ఇది. వాళ్ళందరూ ఎవరిని కనపరిచారు తెలుసా, ప్రభు అయినా యేసుక్రీస్తు అని. జాగ్రత్త, నువ్వు ఎవరిని గనపరుస్తున్నావు. మనము గనపరచాల్సిన ఎవరంట, ప్రభు అయినా యేసు. కాబట్టి నీ జీవితంలో యేసుని గురించి విను. యేసుని గురించిన మాటే నీకు విశ్వాసాన్ని ఇస్తుంది. కానీ ఇంకెవరిని గురించి విన్నా నీకు విశ్వాసం కలగదు. దేవునిపట్ట విశ్వాసం నీరుగారిపోయింది నీలో. ఎవరైనా సరే యేసు ప్రభువారి వాక్యం మీద కట్టబడితే వాళ్ళు ఎలా ఉంటారంట, బండ మీద కట్టబడిన ఇంటిలాగా ఉంటారు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.